హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్తో. ఈరోజు కర్రీ వచ్చేసి నేను పప్పు మామిడికాయ చేస్తున్నాను. పప్పు మామిడికాయ పర్టికులర్గా ఎందుకంటే ఈరోజు వెజిటబుల్స్ అనేవి ఏం లేవు. తిరుపతి వెళ్ళే ముందు అన్నీ ఎంటీ చేశాను ఫ్రిడ్జ్ అంతా. ఈ మామిడికాయ కూడా వినాయక చవితి కోసం తీసుకొచ్చిందనమాట. అప్పుడు మామిడికాయ ఇది, అందువల్ల ఇది ఖాళీ చేసేస్తే రేపు వెడ్నెస్డే మార్కెట్లో తెచ్చుకోవాలి వెజిటబుల్స్ వెళ్ళి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు నేను. ప్రవీణ్ కంగారుగా వెళ్ళారు, లంచ్ కూడా వద్దనేసారు, లంచ్ బాక్స్ కూడా. ఈరోజు ప్రవీణ్కి ఆఫీస్ ఉంది, మొహరం కదా ఈరోజు. మిట్టుకి స్కూల్ లేదు, ప్రవీణ్కి ఆఫీస్ ఉంది. సో మిట్టు కోసం రైస్ కుక్ చేస్తున్నాను అండ్ పప్పు వాడికి నాకు కలిపి అనమాట. వాడికి ఫస్ట్ కుక్ చేసేస్తున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్ టైం అరౌండ్ 9-9:30 అట్లా అవుతుంది. వాడు ఇంకా లేవలేదు. వాడికి బాగా పంటి నొప్పి చాలా ఎక్కువగా ఉందన్నమాట. అందువల్ల నేను లేపలేదు, రాత్రంతా పడుకోలేదు వాడు అసలు. పప్పు వాడు 3 రోజుల నుంచి పప్పు అడుగుతున్నాడు అనమాట. అందువల్ల నేను ఇలా పప్పు మామిడికాయ లేకపోయినా తాలింపప్పు ఏమైనా వండేద్దాం అనుకున్నాను. పప్పు టమాటా కానీ తాలింపప్పు కానీ ఇట్లా. తర్వాత నేను మిట్టుకి అండ్ నాకు బ్రేక్ఫాస్ట్ ఇద్దరం చేయలేదు కాబట్టి ఇట్లా ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను, యాపిల్స్ కట్ చేస్తున్నాను అనమాట. వాడు అసలు తొక్కతో అస్సలు తిండు. తొక్కతో తిన్నా సరే పల్పు ఊసేస్తాడనమాట. అందువల్ల ఇలా పీల్ చేసి పెట్టేస్తాను వాడికి. స్నాక్ బాక్స్లో కూడా ఇట్లాగే అలవాటు వాడికి. అండ్ ఈ మధ్య అంటే రోడ్డు మీదకి వెళ్తే చాలు వినాయకుడు విగ్రహాలు భలే కనబడుతున్నాయి కదా. మాకైతే ఇక్కడ మెయిన్ రోడ్కి వెళ్తేనేమో కానీ కనబడవు. అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. నిన్న నైట్ వెళ్ళాంగా బయటికి, అది చాలా బాగా అనిపించింది. ఎక్కడ చూసినా సరే బాగా హడావిడిగా. సో వాడు లేచిన తర్వాత వెంటనే ఇచ్చేయచ్చు, బ్రేక్ఫాస్ట్ కింద బ్రష్ అది చేయించి అని చెప్పి ఇట్లా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. నేను పప్పు కూడా తాలింపు పెట్టేశాను. ఆఫ్టర్నూన్కి వేడి చేసుకుంటే సరిపోతుంది. మిట్టుకి చాలా అంటే చాలా చాలా ఇష్టం అనమాట పప్పు మామిడికాయ అంటే. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. మళ్ళీ బ్యాక్ టు రొటీన్ లైఫ్ ఫ్రెండ్స్. తిరుపతి ట్రిప్ అయిన తర్వాత నేను నిన్న వ్లాగ్ ఏం తీయలేదు, ఎందుకంటే నిన్న చాలా చాలా టైర్డ్గా ఉన్నాము. ఎందుకు నాకు కళ్ళు చూస్తుంటేనే మీకు కొంచెం ఐడియా వస్తుంది ఎంత టైర్డ్గా ఉన్నాం అనేది. ఎందుకు అంత టైర్డ్గా ఉన్నామంటే తిరుపతి నుంచి రిటర్న్ ట్రైన్లో వస్తున్నప్పుడు మిట్టుకి సడన్గా పంటి నొప్పి చాలా ఎక్కువగా వచ్చిందనమాట. అంతకుముందు ఎప్పుడు వాడికి టీత్ పెయిన్ కానీ ఇట్లాంటి క్యావిటీ ఏమీ ప్రాబ్లం ఏం లేదు. బట్ సడన్గా ట్రైన్లో చాలా ఎక్కువ పెయిన్ అని చెప్పి ఏడ్చాడు చాలాసేపు. అందువల్ల నైట్ టైం అసలు పడుకోవడం కుదరలేదు మాకు ట్రైన్లో. నిన్నంతా వాడు కూడా పడుకోలేదు, వాడు కూడా బాగా ఇబ్బంది పడ్డాడు కాబట్టి పంటి నొప్పితో. మేము నిన్న పడుకున్నాం చాలా వరకు. ఫుడ్ నేను ఏదో నార్మల్గా చేసేసాను, మజ్జిగను మెదుకు తిన్నాము అండ్ నార్మల్గానే పడుకున్నాము. ఇంకేం చేయలేదు, అందువల్ల నేను వ్లాగ్ ఏం తీయలేదు. ఈరోజు వాడికి హాలిడే అనమాట. ఈరోజు మొహరం కదా, అందువల్ల మెసేజ్ వచ్చింది స్కూల్ నుంచి హాలిడే అని చెప్పి. సో ఈరోజు కూడా వాడు స్కూల్ పంపించలేదు. నేను నైట్ కూడా వాడు చాలా ఇబ్బంది పెట్టాడు. అంటే వాడు ఇబ్బంది పెట్టడం అంటే వాడు నొప్పితో బాగా బాధపడుతున్నాడు అనమాట. నిన్న ఈవినింగ్ మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం వాడిని. బట్ ఏమైందంటే వాడికి డాక్టర్ చెప్పింది ఏంటంటే ఒక టీత్ లోపల క్యావిటీ చీమ్ ఏదో పట్టిందంట. ఒక 2 days టాబ్లెట్స్ రాసిచ్చారు, సిరప్ అది రాసిచ్చారు. దాని తర్వాత క్యావిటీ ఏదో అది క్లీన్ చేయాలి సో అని చెప్పారనమాట. సో 2 days చూసి అప్పుడు నేను వాడిని మళ్ళీ హాస్పిటల్కి అనేది తీసుకెళ్ళాలి. ఇప్పుడు నైట్ అంతా వాడికి బాగా పెయిన్ వస్తుంది. ఎందుకో నైట్ ఎక్కువ పిల్లలకి ఏదైనా పెయిన్ అనేది వస్తుంది.
నైట్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డాడు. మార్నింగ్ పడుకున్నాడు అనమాట. మళ్ళీ నేను ఇప్పుడు భోజనం అది తినిపించేసి అన్నం తినిపించేసి కొంచెం మెత్తగా మళ్ళీ పడుకోబెట్టాను. మార్నింగ్ ఏం పెయిన్ లేదంటున్నాడు, బట్ నైట్ ఎక్కువ పెయిన్ ఉంటుంది అంటున్నాడు. నైట్ బాగా ఏడుస్తున్నాడు అనమాట. నైట్ 2:30కి ఎంతకో మళ్ళీ ప్రవీణ్ డాక్టర్ గారు ఇచ్చిన సిరప్ వల్ల దీనివల్ల వాడికి పెయిన్ తగ్గకపోతే మళ్ళీ అపోలో ఫార్మసీ ఎక్కడుందో చూసుకొని 2 o'clockకి అన్ని అపోలో ఫార్మసీస్ 24 hours ఉండవు కదా. సో గూగుల్లో చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారనమాట. దానివల్ల కొంచెం పడుకున్నాడు, కానీ మళ్ళీ గంట తర్వాత మళ్ళీ ఏడటం స్టార్ట్ చేశాడు. అట్లా జరుగుతుంది. వాడికి పంటి నొప్పి సడన్గా ఇదయ్యేసరికి, పంటి నొప్పి ఎందుకు, క్యావిటీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది కూడా డాక్టర్ గారు చెప్పారు. సో దట్ నేను మీతో ఇది షేర్ చేసుకుంటే మీ పిల్లలకి ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. బ్రష్ సరిగ్గా చేయకపోయినా, లేదంటే ఏదైనా చిన్నపిల్లలు ఫుడ్ నోట్లో పెట్టుకొని పుక్కలో పెట్టుకొని అలా వదిలేసుకుంటారు కదా, అందువల్ల అయినా ఫుడ్ అలా దాని మీద ఉండడం వల్ల అయినా సరే, బ్రష్ సరిగ్గా చేయకపోయినా, చాక్లెట్స్ ఎక్కువ తిన్నా, ఇలాంటి స్వీట్ పదార్థాలు ఎక్కువ తిన్నా సరే వాళ్ళకి సుక్రోజ్ కంటెంట్ వల్ల క్యావిటీ ప్రాబ్లమ్ అనేది వస్తాయని చెప్పి డాక్టర్ గారు చెప్పారనమాట. మిట్టుకి మార్నింగ్ ఈ నైట్ అప్పుడప్పుడు చేస్తాడు, అప్పుడప్పుడు చేయడు. మార్నింగ్ అప్పుడప్పుడు నేను చేస్తాను, అప్పుడప్పుడు ప్రవీణ్ చేస్తారు. అప్పుడప్పుడు నేను కనుక 10 నిమిషాలు లేట్గా లేస్తే వాడినే చేసేయమంటాను. నేను బ్రష్ చేసేసి నేను రైస్ పెట్టేసి వచ్చి స్నానం చేయిస్తాను అని చెప్తా ఉంటాను అనమాట. అందువల్ల మేబీ బ్రష్ వల్ల సరిగ్గా చేయకపోవడం వల్ల, ఎందువల్ల మరి చాక్లెట్స్ ఎక్కువ తినడం వల్ల ప్రాబ్లం వచ్చింది. సో ఫైనలీ ఇప్పుడు మనం నిన్న నేను సారీ షాపింగ్ చేశాను. చాలామంది ఇన్స్టాగ్రామ్లో నాకు కామెంట్ పెట్టారు, ఏది తీసుకున్నాను ఇదా అని చెప్పి ఒక ఫోటో పెట్టాను నేను ఇన్స్టాగ్రామ్లో. చాలామంది రైట్ అంటే కరెక్ట్గానే గెస్ చేశారు. సో నేను ఏం షాపింగ్ చేయలేదు ఈసారి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా షాపింగ్ చేశాను, ఆక్సిడైజ్ జ్యువెలరీ సంథింగ్ చేశాను. ఈసారి అసలు ఏం చేయలేదు. ఈసారి ఓన్లీ శారీస్ షాపింగ్ చేశాను అండ్ ఒక ఇంట్లోకి ఒక వస్తువు తీసుకున్నాను. అది వచ్చేసి ఇది తీసుకున్నాను. చూసారా, చాలా క్యూట్గా ఉంది కదా, నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇఫ్ ది కీస్ ఆర్ మిస్సింగ్ ఐ హ్యావ్ సమ్ ఫిషన్. సో ఇట్లా వచ్చింది. డోర్ హ్యాంగర్, కీస్ తగిలించుకునేది ఏం లేదు ఇంట్లో. మీకు తెలిసిందే కదా, మేకలే కొట్టకూడదు, సోయన్స్ అనేది ఉంటుంది రెంటెడ్ హోమ్స్లో. ఇది రెంటెడ్ హోమ్ కాబట్టి ఇప్పటికి చాలామందికి డౌట్, ఇది రెంటెడ్ హోమ్ ఓన్ హోమ్ అని చెప్పి. సో నేను ఇది తీసుకున్నాను, సో దట్ నేను డోర్ పక్కన తగిలిస్తే కీస్ తగిలించుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి. సో నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది అరౌండ్ వాళ్ళు 350 ఎంతో చెప్పారు, నేను ఎంత 120కి ఎంతో తీసుకున్నాను. ఇది బార్గెనింగ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో శారీస్ వైజ్కి వెళ్ళిపోదాం. శారీస్ నాకు ఒకసారి మా మమ్మీకి ఒకటి, మా అత్తమ్మకి ఒకటి, మా నాన్నకి ఒకటి, మొత్తం 4 చీరలు తీసుకున్నాను. ఒక చీర ఆల్రెడీ మీరు చూశారు, మిగతా చీరలు నేను చూపిస్తాను. మమ్మీ చీర ఎక్కడో మిస్ అయింది, ఎక్కడో బ్యాగ్లో ఉండిపోయింది. నేను ఇంకా బ్యాగ్ సరిగ్గా సర్దలేదు, సో బ్యాగ్లో ఉండిపోయింది. అత్తమ్మది మమ్మీది ఒకలాంటి చీరలే. అందరూ అంటే మిగతా ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ అత్తయ్యలకి వాళ్ళకి ఇలాంటి శారీస్ తీశారు. సో నేను కూడా నానమ్మకి నేత చీర ఉంటుంది కదా, ఆ నేత చీర తీసాను. అండ్ లాస్ట్ మినిట్లో తీసాను అది. అండ్ నాకు వచ్చేసి నార్మల్ పట్టు టైప్ శారీ తీసుకున్నాను. ఇప్పుడు శారీస్ చూసేద్దాము. అండ్ శారీస్ది నేను బయట స్టోర్ది తీయటం మర్చిపోయాను, క్లిప్ తీయటం మర్చిపోయాను. ఎందుకంటే రిటర్న్ షాపింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు గబగబా ఎక్కేసాం అనమాట వ్యాన్ అనేది, అందువల్ల నాకు తీయటం కుదరలేదు. సో ఎలాగో బ్యాగ్ మీద అడ్రస్ అనేది ఉంటుంది కాబట్టి ఇంక నేను లైట్ తీసుకున్నాను అనమాట. సారీ, బ్యాగ్ మీద ఉంది శ్రీ వర్షిణి సిల్క్ హౌస్, హ్యాండ్లూమ్ సిల్క్ అండ్ కాటన్ శారీస్. అండ్ అడ్రస్ నేను కింద మెన్షన్ చేస్తాను చూడండి. ఓల్డ్ వైద్యార్ స్ట్రీట్ నియర్ ఏకంబర్నాథ్ కోయిలి కాంచీపురం అని ఉంది ఇందు మీద. నేను వీలైతే డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ గూగుల్ సర్చ్ చేస్తే గూగుల్లో కానీ, లేదంటే గూగుల్ మ్యాప్స్తో కానీ, లేదంటే నార్మల్ టైప్ చేసి కానీ పెడతాను. సో దట్ మీరు ఈజీగా చెక్అవుట్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు కంచి వెళ్తే. ముందు ఒక షాప్కి వెళ్ళాము, అక్కడ చాలా హెవీ ప్రైజెస్ చెప్పారు. అది నీట్గా బయట వీడియో తీశాను, బట్ అది దానిలో షాపింగ్ చేయలేదు, నచ్చలేదు నాకు. అందువల్ల నాకు ఫ్రస్ట్రేషన్ అనిపించి ఈ షాప్ది నేను వీడియో తీయడం మర్చిపోయాను అనమాట ఎంట్రన్స్ అవుతున్నప్పుడు. ఫస్ట్ సారీ వచ్చేసి ఇది, ఈ టైప్ సారీ తీసాను. ఇది కాటన్ అండ్ పట్టు మిక్స్ వస్తుందని చెప్పారు, బట్ నాకు పట్టు అనేది ఎక్కడా కనబడలేదు. బట్ ఇట్స్ ఓకే, చాలా చాలా బాగుంది, చాలా నీట్గా క్లాసీ లుక్ ఇస్తుందని చెప్పి తీసుకున్నాను. ఇది అత్తమ్మ గురించి అని తీసుకున్నాను. అత్తమ్మకి చాలా తక్కువ, ఈ కలర్ కాంబినేషన్స్ చాలా తక్కువ ఉంటాయి.
అందువల్ల నేను ఇది కాంబినేషన్ లేదని తీసుకున్నాను అంతే. సో ఇది శారీ మొత్తం ఇట్లానే వస్తుంది. ఆరెంజ్ కలర్ కుర్చీలకి కూడా వస్తుంది అనుకుంటున్నాను. ఇది పళ్ళుకి వచ్చింది ఆరెంజ్ కలర్, లేదు ఆరెంజ్ కలర్ ఓన్లీ పళ్ళుకి అండ్ బ్లౌజ్కి వచ్చింది. ఈ బ్లౌజ్కి వచ్చింది అండ్ పళ్ళుకి వచ్చింది. ఫుల్గా ఓపెన్ చేయట్లేదు, ఓపెన్ చేస్తే నేను అస్సలు ఎంత నీట్గా అయితే నేను మడత పెట్టలేను ఈ శారీ అయితే, అందువల్ల నేను ఓపెన్ చేయట్లేదు. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1600 చెప్పారు, తర్వాత 800 వరకు వచ్చింది, తర్వాత ఒక్కొక్కరం 600కి 700కి అలా కొన్నాం అనమాట. ఇది ఒక్కొక్కసారి. సో ఎలా అనిపించింది చెప్పండి నాకు. అతను జనరల్గా ఎలాంటివి కట్టరు, అంటే తను అంటే ఇంత కాటనీగా కట్టరు నాకు తెలిసినంత వరకు, బట్ ట్రై చేస్తారని చెప్పి తీసుకున్నాను. తర్వాత నానంకి ఇది తీసుకున్నాను, నానంకి నేత చీర తీసుకున్నాను అనమాట. బయటికి షాపింగ్ చేసి బయటకు వచ్చేటప్పుడు నాకు ఈ నేత చీరలు కనిపించాయి, ఎందుకో వెంటనే నాన్న గుర్తొచ్చింది అనమాట. మా నాన్నమ్మ మీరు చూసే ఉంటారు కదా లాస్ట్ బ్లాగ్లో అనకాపల్లి వెళ్ళినప్పుడు. సో ఇది దానికోసమని తీసుకున్నాను. దానికి ఇలాంటి చీరలు చాలా ఉన్నాయి, కలర్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ నాకు ఇదే కొంచెం వెంటనే తీయాలనిపించింది. ఏది కూడా మా నాన్న వెంటనే అంటే కొత్త చీరలో ఉంచుకోదు, వెంటనే ఒకసారి కట్టగానే పాత చీరలు అనిపించేస్తుంది మా నాన్న దగ్గర ఎందుకో. సో నెక్స్ట్ తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి నేను 700 ఎంతో చెప్పారు, నేను 300కి తీసుకున్నాను. ఇది తక్కువ ప్రైజెస్కి తీసుకుంటేనే కదా అక్కడ తీసుకోవడం, లేదంటే నా చీరలు ఇక్కడ దొరకవు, అనకాపల్లిలో దొరకవు, ఎక్కడ దొరకవు, అన్నిటి దగ్గర దొరుకుతాయి కదా. నెక్స్ట్ నా శారీకి వచ్చేద్దాం. నాకు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ శారీ తీసుకున్న తర్వాత. కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ ఉన్నాను. నేను ఎందుకో అప్పుడప్పుడు బట్టలు తీసుకునేటప్పుడు అంత సాటిస్ఫాక్షన్గా ఉండను, బట్ ఈ శారీ తీసుకున్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మీరు గెస్ట్ చేసినట్టుగానే ఈ శారీ తీసుకున్నాను నేను. ఇది పట్టు టైప్ శారీ అనమాట. క్లాత్ అనేది వాళ్ళు చెప్పారు, నేను మర్చిపోయాను, నాకు అంత ఐడియా లేదు క్లాత్ మీద. ఎప్పటి నుంచో ఇట్లాంటి కాంబినేషన్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ నేను వేరేది చూశాను కదా, అది కూడా నేను మీకు యాడ్ చేస్తాను చూడండి. అది తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్, బట్ ఇది చూపించిన తర్వాత దీనికి ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ చూపించిన చీర మా మ్యారేజ్కి నా ఎంగేజ్మెంట్ నా రిసెప్షన్కి కట్టుకున్న చీర ఒకలాగే ఉంటాయి, గోల్డ్ కలర్ శారీ అనమాట. అందువల్ల ఈ లెమన్ కలర్ బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. పింక్ రోజ్ కలర్ బార్డర్ వచ్చింది. చాలా అంటే నా ఒంటి మీద వేసుకోగానే చాలా క్లాసీ లుక్ అనిపించింది నాకు. మిట్టు లేచాడు, డోర్ తీసాడు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. సో ఈ శారీ మొత్తం ఇట్లానే వస్తుంది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి పళ్ళు, అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇంత ఓపెన్ చేసినప్పుడు మొత్తం ఓపెన్ చేసేయడం బెటర్ కదా. ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట, ఇది పళ్ళు, ఇది సారీ. మొత్తం సారీ మొత్తం ఎట్లానే వస్తుంది. చూసారా ఎలా అనిపించింది అనేది మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పండి. నేనైతే చాలా చాలా సూపర్ హ్యాపీగా ఉన్నాను ఈ శారీ వల్ల. ఒక్క నిమిషం ఇది పక్కన పెట్టేస్తే. ఈ శారీస్ మొత్తం 4 శారీసే తీసుకున్నాను. చెప్పాను కదా మమ్మీ శారీ ఎక్కడో మిస్ అయిందనమాట, బ్యాగ్లో ఎక్కడో ఉంటుంది. సో ఈ శారీ నేను దగ్గరలో అకేషన్స్ అయితే నాకు ఏం లేవు. నెక్స్ట్ ఇయర్ యానివర్సరీకి అయినా, మాది యానివర్సరీ మే మంత్లో అనమాట, యానివర్సరీకి అయినా లేదంటే నెక్స్ట్ మంత్ ఈ మధ్యలో హౌస్ వార్మింగ్, దేవుడి దయ వల్ల హౌస్ వార్మింగ్ ఉంటే హౌస్ వార్మింగ్ అయినా. హౌస్ వార్మింగ్ ఆల్రెడీ శారీ ఉంది ఒకటి, లాస్ట్ ఇయర్ హౌస్ వార్మింగ్ అనుకుని లాస్ట్ ఇయరే తీసుకున్నాను, బట్
అది పోస్ట్పోన్ అయింది కాబట్టి తర్వాత వరలక్ష్మీదేవి వ్రతానికైనా నెక్స్ట్ ఇయర్, సో దానికి అలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ శారీస్ ఎలా అనిపించాయి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పుడు నేను టైం అయింది కాబట్టి మిట్టు లేచాడు, వాడికి స్నాక్స్ ఏమైనా పెట్టి వాడికి మళ్ళీ ట్యాబ్లెట్ అది వేయాలి. ట్యాబ్లెట్ వేసిన తర్వాత నేను స్నాక్స్ ఏమైనా చేసుకొని అప్పుడు తినాలన్నమాట. సో నైట్ రొటీన్ బ్యాటర్ చేద్దామని దోసాస్ వేద్దామని చెప్పి. సో ఎప్పటిలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించింది శారీస్ మెయిన్ ప్రైజెస్? నేను అవునట్టు ఈ శారీ ప్రైస్ చెప్పలేదు కదా నేను. ఈ శారీ రేంజ్ నాకు అరౌండ్ 9,000 చెప్పారు, బట్ నేను తీసుకున్నది 4,500కి తీసుకున్నాను. బెటర్ ఆర్ నాట్ చెప్పండి నాకైతే 4,500కి సూపర్ అనిపించింది. ఎందుకంటే ఈ క్లాత్లోనే శారీస్ ఈ కాంబినేషన్స్తో కొంచెం చూశాను. నేను చెన్నై సిల్క్స్లో చూశాను, ఆర్ఎస్ బ్రదర్స్లో చూశాను, అండ్ అనకాపల్లిలో కూడా చూశాను నేను రెగ్యులర్గా వెళ్ళే షాప్స్లో. ఈ మినిమం వాళ్ళు 9,000, 10,000, 12,000 కూడా చెప్పారనమాట ఈ శారీకి. సో నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఆల్సో నాకు ఈజీగా అర్థమైంది. అంటే ఈ శారీస్ నేను అడిగినప్పుడు వాళ్ళు తగ్గించే విధానం బట్టి నేను తీసుకుందాము, కొంచెం గట్టిగా బార్గెన్ చేసి ఇస్తారేమో అని చెప్పి సో ఇది నేను ఫైనల్గా తీసుకున్నాను అనమాట. సో ఎలా అనిపించిందో నాకు మాత్రం చెప్పడం మర్చిపోవద్దు, మీరు చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సో అప్పటిలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ కామెంట్ చేయండి. బాయ్, టేక్ కేర్. మళ్ళీ రేపు బ్లాగ్లో కలుద్దాం. బాయ్. నమస్కారం గారు. తగ్గిందా? ఏం తింటావు? అన్నం తింటావా? మ్యాగీ వద్దు, అందక పన్ను తగ్గే వరకు మ్యాగీ వద్దు. పన్ను నొప్పి తగ్గేంత వరకు మ్యాగీ వద్దు. ఏమైంది? Had a truckload to drink. Now my brain's dead weight like that. Lost my keys, but don't give a shit. 'Cause tonight I can sleep where you sleep. From the cab up the stairs, put the keys in the lock. Then we fall through your door. Leave the clothes on the floor. Tonight it's me and you on top of it all. I am yours. Do what you want with me, but don't let me go. You make me feel so unreal. You make me feel so unreal. We can live the dream. We can be so unreal. Living in high speed. Love is so insane like that. Want your lips on me, ooh. Hear you say I can sleep where you sleep. From the cab up the stairs, put the keys in the lock.